మొన్ననే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం. స్వదేశీ విమానాలని చెప్పేసి ఎంఓయూలు కుదురుతున్నాయి కానీ చేతికి మాత్రం రావట్లేదు విమానాలు. ఎట్లయితే కష్టమని. ఇప్పుడు తాజాగా తేజస్ 2.0 అయితే లైన్‌లోకి వస్తుంది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ మన వైమానిక పాఠం మరింత బలోపేతం కాబోతుంది. తేలిక రకం యుద్ధ విమానం తేజస్ తాలూకు అత్యాధునిక MK-1A వేరియంట్ ఈ నెలాఖరుకల్లా ఎయిర్ ఫోర్స్ అమలు బదిలో చేరబోతుంది. దశల వారీగా మొత్తం 83 విమానాలు సమకూరబోతున్నాయి. ఇజ్రాయెల్‌కి చెందిన అత్యాధునిక AESA యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే రాడార్లతో వాటిని అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దారు. ఇది ప్రపంచంలోని అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థ. ఫలితంగా పాశ్చాత్య దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను తీసిపోని సామర్థ్యం తేజస్ MK-1A సొంతమైనట్టు జెరూసలేం పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గత ఏడాది అందుబాటులోకి రావాల్సి ఉండగా కీలక విడిభాగాల సరఫరా తెత్తరలో ఆలస్యం వల్ల జాప్యమైంది. కాలం చెల్లుతున్న MiG-21 జాగ్వార్ యుద్ధ విమానాలను పూర్తిగా తేజస్సులతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం తొలి తరానికి చెందిన 40 తేజస్ యుద్ధ విమానాలు సేవలు అందిస్తున్నాయి. వాయుసేన వద్ద ప్రస్తుతం 31 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కనీసం 42కి పెంచుకోవాలన్నది లక్ష్యం. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 20 దాకా యుద్ధ విమానాలు ఉంటాయి.